మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ఇరాన్లో ప్రజలు నిరసనలు కొనసాగించాలని, తాము సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన సూచనలు ఆందోళనకరంగా మారాయి. ఇరాన్ మరోసారి తన అమ్ముల పొదిలోని క్షిపణులను బయటకు తీసి పెద్ద ఎత్తున పరీక్షలు జరుపుతోంది. మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్ర దేశాలు సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని స్పష్టం చేసింది. ఇరాన్పై ట్రంప్ సైనిక చర్యల బెదిరింపులు ఆమోదయోగ్యం కాదని రష్యా అమెరికాను హెచ్చరిస్తోంది. ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి. ఆందోళనలు చేస్తున్న వారిని దేశభక్తులుగా అభివర్ణించిన ట్రంప్ నిరసనలు కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ సంస్థల్ని హస్తగతం చేసుకోవాలన్నారు. నిరసనకారులకు త్వరలో సాయం అందుతుందన్నారు. ఆ తర్వాత ఇరాన్ను ఖాళీ చేయాలని అమెరికా మిత్రదేశాల పౌరులకు ట్రంప్ సూచించారు. దీంతో ఇరాన్పై వాషింగ్టన్ దాడి చేయడం తథ్యమనే సంకేతాలిచ్చినట్లు భావిస్తున్నారు. ఇరాన్లో 2 వారాలకు పైగా జరుగుతున్న ఆందోళనలు రక్తసిక్తంగా మారాయి. భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 2,000 మందికి పైగా మృతి చెందినట్లు అధికార వర్గాలు పేర్కొనగా ఆ సంఖ్య 12,000 దాటినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అగ్రరాజ్యం ప్రకటనలపై తీవ్రంగా స్పందిస్తున్న ఇరాన్ తాజాగా క్షిపణి పరీక్షలు జరిపింది. అమెరికా తమపై దాడికి దిగితే ధీటుగా బదులిస్తామని పేర్కొంది. గతేడాది జూన్లో ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. ఈసారి ప్రతీకార దాడులు చేసేందుకు క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మౌసావి తెలిపారు. క్షిపణుల తయారీ పెంచినట్లు చెప్పారు. అమెరికా దుస్సాహసానికి పాల్పడితే నిర్ణయాత్మకంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్ జాదే తెలిపారు. బయటి దేశాల బెదిరింపుల్ని అనుమతించబోమన్న ఆయన మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలు, దాని మిత్రదేశాల్ని లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇంటర్నెట్పై ఆంక్షలు అమలు చేస్తున్న ఖమేనీ సర్కార్ అక్కడి ప్రజలు స్టార్లింక్ను ఆశ్రయించడంపై దృష్టి సారించింది. కిల్ స్విచ్ ఆన్ చేసినట్లు వార్తలు వెలువడిన వేళ గూఢచర్యం, అల్లర్ల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ కొన్ని స్టార్లింక్ టెర్మినల్స్ ను స్వాధీనం చేసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ రిసీవర్లు, సిగ్నల్ బూస్టర్లు తదితర సామాగ్రిని జప్తు చేసినట్లు ఇరాన్ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ తెలిపింది. సైనిక చర్య పేరుతో ఇరాన్ను అమెరికా బెదిరించడం ఆమోదయోగ్యం కాదని రష్యా స్పష్టం చేసింది. టెహరాన్ అంతర్గత రాజకీయాల్లో అగ్రరాజ్యం జోక్యం తగదని హితవు పలికింది. సైనిక చర్య వల్ల మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థితులకు, అంతర్జాతీయ భద్రతకు కలిగే విపత్కర పరిణామాల గురించి అమెరికా తెలుసుకోవాలని రష్యా విదేశాంగ శాఖ సూచించింది. ఇరాన్పై పశ్చిమ దేశాల ఆంక్షల వల్లే సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తాయని, అక్కడి అల్లర్లకు విదేశీ శక్తులే కారణమని అభిప్రాయపడింది. ప్రత్యేక శిక్షణ పొందిన సాయుధ ముఠాలు విదేశాల నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా అల్లర్లు సృష్టించాయని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరోపించారు. అటు ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాల్ని ట్రంప్ విధించడాన్ని టెహరాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా ఖండించింది. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరని, బలవంతపు చర్యలు సమస్యల్ని పరిష్కరించలేవని హితవు పలికింది. రక్షణవాదం అన్ని పక్షాల ప్రయోజనాల్ని దెబ్బతీస్తుందని తెలిపింది.